భగవద్గీత 18th చాప్టర్ భాష్యంలో ఉన్న వరాహోప మాయా చ తప్తేభ్యం భాసమానమిదం సర్వం భాసరూపం పరం పదం పశ్యన్ వేదాంతమానేన సర్వ ఏవ విముచ్యతే చిన్మాత్రగ్ సర్వజ్ఞిత్యం సంపూర్ణం సుఖమవ్యయం సాక్షాత్ బ్రహ్మైవ నాన్యోస్తిత్యేవం బ్రహ్మవిదాం స్థితిః స్వస్వరూపం తు చిన్మాత్రం సర్వదా సర్వదేహినాం నైవ దేహాది సంఘాతో ఘటవత్ దృశిగోచరః స్వాత్మనోన్యతయా భాతం చరాచరమిదం జగత్ స్వాత్మమాత్రతయా బుద్ధ్వా తదస్మీతి విభావయాం అస్తి చేదస్థితారూపం బ్రహ్మతీతమఖిలం జగత్ పశ్యన్నపి సదా నైవ పశ్యతి స్వాత్మనః పృథక్ అహం బ్రహ్మేతి చేద్వదా సాక్షాత్కారः స ఉచ్యతే యస్మిన్ కాలే స్వమాత్మానం యోగి జానాతి కేవలం తస్మాత్ కాలాత్ సమారభ్య జీవన్ముక్తో భవత్యసౌ అహం బ్రహ్మేతి నియతం మోక్షహేతుర్మహాత్మనాం ఘటాకాశమఠాకాశే మహాకాశే ప్రతిష్ఠితే ఏవం మయి చిదాకాశే జీవేశౌ పరికల్పితౌ యా చ ప్రాణాత్మనో మాయా తథాంతే చ తిరస్కృత బ్రహ్మవాదిభిరుద్గీత సా మాయేతి వివేకతః మాయా తత్కార్యవిలయే నేశ్వరత్వం న జీవత బ్రహ్మత్వే యోజితే స్వస్మిన్ జీవభావో న గచ్చతి అద్వైతే బోధితే తత్వే వాసనా వినివర్తతే అరబ్ధాం తే దేహహానిః మాయేత్తం క్షీయతే అఖిలా అస్తిత్యుక్తే జగత్సర్వం సద్రూపం బ్రహ్మ తద్భవేత్ భాతిత్యుక్తే జగత్సర్వం భానం బ్రహ్మైవ కేవలం మరుభూమౌ జలం సర్వం మరుభూమాత్రమేవ తత్ జగత్రయమిదం సర్వం చిన్మాత్రం స్వవిచారతః అజ్ఞానమేవ న కుతో జగతః ప్రసంగో జీవేశే దేశికవికల్ప కథాతిధూరే ఏకాంతకేవలచిదేకరసస్వభావో బ్రహ్మైవ కేవలమహం పరిపూర్ణమస్మి. ఇది వరాహోపనిషత్తులో ద్వితీయోధ్యాయ. దీనికి అర్థం చూద్దాం. నా యొక్క పూర్ణత్మ తప్ప జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, మాయా మొదలగునవి లేవు. వాటికంటే నేను విలక్షణుడను. ధర్మము మొదలగు లక్షణము బడిసి అజ్ఞానాంధకారంగానున్నట్టి కర్మయనున్నది స్వప్రకాశంగానున్నట్టి ఆత్మయగు నన్ను స్పృశింపగలది కాదు. సర్వసాక్షిగాను వర్ణాశ్రములు లేనిదిగాను ఉన్నట్టి తన ఆత్మను బ్రహ్మస్వరూపముగా జూచెడువాడు బ్రహ్మమే యగుచున్నాడు. ప్రకాశించుచున్న ప్రపంచమును ప్రకాశరూపముగానున్నట్టి పరమ పదంగా వేదాంత ప్రమాణముచే చూచెడివాడు వెంటనే మోక్షమొందుచున్నాడు. చిన్మాత్రముగాను అంతటా వ్యాపించినదిగాను నిత్యముగాను సంపూర్ణముగాను సుఖరూపముగాను నాశము లేనిదిగాను ఉన్నట్టిదే వాస్తవమగు బ్రహ్మము. దానికంటే వేరొక్కటి లేదనున్నదే బ్రహ్మజ్ఞానుల స్థితి. సకల దేహధారుల యొక్క జీవుల యొక్క స్వస్వరూపమనగా నెల్లప్పుడూ చిన్మాత్రమేను. కంటికి గనపడు ఘటము వలె దేహాది సంఘాతములు, దేహము మొదలుగా గల తత్వసమూహాలు లేనే లేవు. ఆత్మ కంటే అన్యముగా దోచు చరాచర ప్రపంచములను నీ యొక్క ఆత్మగనే నెరింగి
అది నేనుగా నున్నానని భావన చేయుము. అట్లు భావన చేయువాడు స్వరూపమును తానే అనుభవించుచున్నాడు. ఉన్నదను లక్షణములు గలదియే బ్రహ్మమేను. బ్రహ్మజ్ఞానమును విశేషముగా గలవాడు ప్రసిద్ధముగానున్నట్టి జగత్తును ఎల్లప్పుడూ చూచుచుండినను తన ఆత్మ కంటే నన్యముగా చూచుటలేదు. నేనే బ్రహ్మమని ఎరింగినచో అది సాక్షాత్కారమని చెప్పబడుచున్నది. యోగియగువాడు తన ఆత్మను కేవలము పూర్ణముగా ఎప్పుడెరుంగునో అది మొదలు జీవన్ముక్తులగుచున్నాడు. నేనే బ్రహ్మమని అహం బ్రహ్మేతి ఎల్లప్పుడూ నుండుట మహాత్ములకు మోక్షహేతువుగా నున్నది. మహాకాశంలో ఘటాకాశ మఠాకాశముల వలె చిదాకాశముగా నున్నట్టి నా ఎడ జీవేశ్వరులు కల్పింపబడి ఉన్నారు. జీవేశ్వరులకు ఆత్మ యొక్క సృష్టికి పూర్వము ఏది లేదో అట్లే అంతమునందును ఏది త్రోయబడినదో అదే మాయయని వివేకముచే బ్రహ్మజ్ఞానుల వలన చెప్పబడుచున్నది. మాయయు దాని కార్యమును నశించినచో ఈశ్వరత్వము లేదు, జీవత్వము లేదు. తన లోపల బ్రహ్మభావమును చేర్చక జీవ బ్రహ్మైక్యము చేయకపోయినచో జీవభావము పోవుటలేదు. వాస్తవముగా అద్వైతము ఎరుంగబడినచో విషయ వాసనలతో తొలుగుచున్నది. వాసన తొలగిన ప్రారబ్ధము పోయిన పిదప దేహము వచ్చుట లేదు. ఈ విధముగా మాయ ఎంతయు నశించిపోవుట నిశ్చయము. జగత్తున్నదనినచో అట్లు ఉన్నదనున్నది సద్రూపమైన బ్రహ్మమేను. జగత్తు ప్రకాశించుచున్నదనిన అట్లు ప్రకాశించుచున్నది. అది బ్రహ్మమేను. ఎడారిలో గనబడు జలమంతయు ఎడారియే గాని వేరు కాదు. తన స్వరూపము విచారముచే ఈ 3 లోకములను స్వర్గ మర్త్య పాతాళములు చిత్స్వరూపము మాత్రమేను. జీవుడు, ఈశ్వరుడు, గురువు ఇట్టి భేదములు గల కథలకు బహుదూరంలో ఉన్న ఏకాంత కేవల చిదేక రసస్వభావమైన బ్రహ్మమునందు అజ్ఞానమే లేదు. ఇట్లుండగా జగత్తు యొక్క ప్రస్తావన ఎక్కడిది? పరిపూర్ణముగానేయున్నట్టి అట్టి బ్రహ్మము నేనుగానున్నాను. వరాహోపనిషత్తు. ఇది 2వ అధ్యాయము. ఇప్పుడు మనము 3వ అధ్యాయము తృతీయోధ్యాయము చూద్దాము. నహి నానాస్వరూపం స్యాదేకం వస్తు కదాచన తస్మాదఖండ ఏవాస్మి యన్మదన్యన్న కించన దృశ్యతే శ్రూయతే యత్తబ్రహ్మణోన్యన్న తద్భవేత్ నిత్యశుద్ధ విముక్తైకమఖండానందమద్వయం సత్యం జ్ఞానమనంతం యత్పరం బ్రహ్మమేవ తత్. ఒక వస్తువు ఏకకాలమునందును పలు స్వరూపములుగా కాజాలదు. అఖండమై ఎడతెగినదై ఉన్నాను కాన నాకంటే వేరుగా ఏదియూ లేదు. ఏదేదిక కనపడుచున్నదో, ఏదేది వినబడుచున్నదో అదంతయు బ్రహ్మము తప్ప వేరుగానుండలేదు. నిత్యముగాను, శుద్ధముగాను, విముక్తముగాను, ఏకముగాను, అఖండానందముగాను, అద్వయముగాను, సత్యముగాను, జ్ఞానముగాను, అనంతముగానున్నట్టి పరబ్రహ్మ ఏది కలదో అదియే నేనుగానున్నాను. ఇది 3వ అధ్యాయం. Thank you for watching the entire video. I request you all to subscribe to my YouTube channel. At the same time, share these videos with your friends who are spiritually inclined friends తోటి షేర్ చేయండి. Thank you so much for watching. Happy day to you all.